తన డిఎస్సి లాగిన్ బ్లాక్ అయిందని విద్యాశాఖకు మెయిల్ పెట్టిన నవీన్. I am Naveen, Mega DSC so and so. Login is not login from 26/8/2025 to till now 3/9/2025, so I could not receive the call letter. I got good marks in DSC, but why I am faced this issue? ఆ పిల్లోడు పాపం వచ్చారని ఇంగ్లీష్లో ఆ పిల్లోడు పాపం లెటర్ రాసినాడు. This particular reason I lost my job. Please unblock and send the call letter on third verification. This is final chance of my life. Please provide my call letter and candidate login. DSC login block అయ్యింది అని విద్యాశాఖకు మెయిల్ పెట్టిన నవీన్. ఇదే కోర్టుకు అఫిడవిట్ ఫైల్ చేసినాడు. ఇదే నవీనే కోర్టుకు ఇదే మాదిరిగానే ఫైల్ చేసినాడు. ఇంతకుముందు ఫస్ట్ దాంట్లో చూస్తే ఫైల్ చేసిన అఫిడవిట్ కాపీ, కోర్టుకు ఫైల్ చేసిన అఫిడవిట్ కాపీ. ఆ కాపీలోనే తను సంతకాలు పెట్టి కూడా దాని తర్వాత సబ్సిక్వెంట్గా దాని కాపీలోనే పెట్టి ఇచ్చినాడు. నేను అడుగుతా ఉన్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని అబ్బా కొడుకుని ఇద్దరిని ఒకటే అడుగుతాను. క్యాండిడేట్ ఐడిని బ్లాక్ చేసి కాల్ లెటర్ పంపనప్పుడు ఆ నవీన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎలా రాగలుగుతాడు? ఇదే విషయాలను ఆధారాలతో అతను కోర్టులో అఫిడవిట్ వేశాడు కదా. వీటికి అసెంబ్లీలో అబ్బా కొడుకులు ఎందుకు సమాధానం చెప్పలేదని అడుగుతాను. వెరిఫికేషన్కి రాకపోతే ఎలా ఇస్తామని అంటాడే తప్ప వీళ్ళు ఐడిని బ్లాక్ చేశారని కానీ, వీళ్ళు కాల్ లెటర్ పంపలేదని కానీ, అందుకనే నవీన్ అనే వ్యక్తి వెరిఫికేషన్కు రాలేకపోయాడని కానీ, అందుకనే నవీన్ అనే వ్యక్తి తనకు అన్యాయం జరిగింది న్యాయం చేయమని చెప్పి కోర్టులో అఫిడవిట్ వేసాడని కానీ, కోర్టులో ఫైల్ చేశాడని కానీ ఎందుకు అబ్బా కొడుకులు అసెంబ్లీలో చెప్పలా? కారణం ఎందుకు చెప్పలేదంటే కారణం నవీన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అని మెరిట్ లిస్ట్ 1, మెరిట్ లిస్ట్ 2, ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంది, సెకండ్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు తీసేసి సెకండ్ మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేసినారు. ఎందుకు చేసినారు? ఎందుకు అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? కారణం నవీన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కాబట్టి, ఆయనకు క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ ఉంది కాబట్టి, పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని తేటతెల్లంగా కనిపిస్తూ ఉంది కాబట్టి, లీకేజ్ జరిగింది కాబట్టి, దాచిపెట్టాలి కాబట్టి, అతనికి ఉద్యోగం ఇస్తే గోల్ అవుతుంది కాబట్టి, ముందస్తుగానే తెలివిగా మెరిట్ లిస్ట్ మార్చినారు, మెరిట్ లిస్ట్లో ఆయన పేరు తొలగించినారు. మరి ఇన్ని తప్పులు కనిపిస్తూ ఉన్నప్పుడు సిబిఐ విచారణ జరగాలనా లేదా? అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంకు, ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఉద్యోగం ఇవ్వలేదు. తన ఐడిని బ్లాక్ చేసినారు, తన కాల్ లెటర్ పంపలేదు.
మెరిట్ లిస్ట్లో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో తన పేరు ఉంది, సెకండ్ మెరిట్ లిస్ట్లో తన పేరు తీసేసినారు. ఆ మనిషి నాకు ఉద్యోగం ఎందుకు ఇవ్వడం లేదని కోర్టుకు వేసినాడు. నా ఐడిని బ్లాక్ చేసినారు, నాకు కాల్ లెటర్ పంపలేదు, దయచేసి నాకు ఉద్యోగం ఇవ్వండి అని కోర్టుకు వేసినాడు. మరి నవీన్తో ఒక్కచోట ఆగిపోయిందా ఈ లీకులు? నవీన్ దగ్గర నుంచి ఇంకా ఎంతమంది దగ్గరికి పోయిందా అనేది తెలియాలనా లేదా? బయటికి రావాలనా లేదా? మరి సిబిఐ దర్యాప్తు జరిగితేనే కదా ఇవన్నీ తెలిసేది. మూడో పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మూడో పాయింట్, చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు, అబ్బా కొడుకులు ఇద్దరూ అంగీకరించిన మరో విషయం, డిఎస్సి పరీక్ష రాయకుండానే, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగల, బహుశా దేశంలో కూడా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకు తెలియదు. డిఎస్సి పరీక్ష రాయకుండానే, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా, అసలు పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా పేరిట పోస్టులు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం. దీనికోసం జీవోలు జారీ చేశారని ఇద్దరు అబ్బా కొడుకులు ఒప్పుకున్నారు. దీన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు చెప్పిన కబుర్లు ఏమిటో తెలుసా అసెంబ్లీలో? దీన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు చెప్పిన కబుర్లు అసెంబ్లీలో ఏమిటి అని అంటే, స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదంట. వీళ్ళు చెప్పిన మాటలు అసెంబ్లీలో, స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్టులు పెట్టాల్సిన అవసరం లేదంట. పివి సింధు లాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి, పివి సింధు లాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి పిల్లలకు చదువులు చెప్పే ఈ టీచర్ ఉద్యోగాలు కూడా, అవి కూడా 372 ఉద్యోగాలు. అలాగే సింధులాగానే ఇచ్చేయాలట, ఇచ్చారంట. దానికి దీనికి పొందన పెట్టినారు. ఒక్కసారి వాళ్ళు ఏమన్నారో, ఇద్దరు అబ్బా కొడుకులు ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి అమ్మా ఒకసారి. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఇంకా కొన్ని సంవత్సరాలు ఆమె ఐఏఎస్ అధికారి కాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ ఐఏఎస్ కి షీల్ బికమ్ ఎలిజిబుల్. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి మీరు చూడండి, పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఇంకా కొన్ని సంవత్సరాలు మీరు చూడండి, మీరు చూడండి పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఇంకా కొన్ని సంవత్సరాలు ఆమె ఐఏఎస్ అధికారి కాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ ఐఏఎస్ కి షీల్ బికమ్ ఎలిజిబుల్. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించి, వాళ్ళ సింధుకు ఏ రూల్ పాటించినామో ఇక్కడ కూడా అదే రూల్ పాటించినారంట. 372 ఉద్యోగాలు పరీక్ష అనేదే లేకుండా